బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళని జాగ్రత్తగా ఏం చేస్తున్నారంటే లంచాలు తినేటటువంటి ఉద్యోగుల్ని పట్టుకుని జాగ్రత్తగా ఇక్కడ ముస్లిం సంఘాలు కొన్ని ఇదే పని మీద ఉంటున్నాయి. విదేశాలను పట్టుకురావడం, వాళ్ళకి ఇక్కడ ఇక్కడ పౌరులుగా గుర్తింప చేయటం జాగ్రత్తగా. ఇది చాప కింద నీరులా చేస్తున్నారు. దాన్ని కట్టడి చేస్తున్నది బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఈవెన్ ఆంధ్రాలో కూడా జరుగుతున్నది మనం పట్టించుకోవట్లా. స్మూత్ గా జరిగిపోతున్నాయి ఆంధ్ర తెలంగాణ, మనం పట్టించుకోవట్లా. మీకు రెగ్యులర్ గా కనబడని కొన్ని ప్రదేశాలు అకస్మాత్తుగా టోపీలతోనూ గడ్డాలతో కొంతమంది కనబడుతున్నారు. వాళ్ళు మన ఏరియా మొహాలు కూడా కాదు. ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో. ఇదివరకు అయితే గనక మన ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ఆ పని మీద ఉండేది. ఇప్పుడు పట్టించుకోవట్లా. లేకపోతే ఎక్కడో ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఇక్కడున్న సత్యసాయి జిల్లాలో పట్టుకుపోవడం ఏంటి, విజయనగరంలో బాంబులు పేల్చేవాడు ఏంటి, లేకపోతే కర్నూలు జిల్లాలో ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా. మనం పట్టించుకోవట్లేదు. ఎంతసేపటి మన ఓటు మనకి అన్నటువంటిది. కానీ చాలా ప్రమాదకరమైన స్థితి. ఇప్పుడు చూడండి, ఆ తిరుప్పరకొందరం తమిళనాడులో జరిగింది. ఎప్పుడో 1885 సంవత్సరంలోనే ఆ కొండ హిందువులది అన్నటువంటిది కోర్టే తీర్పిచ్చినారు. బ్రిటిష్ వాడు రికార్డులో ఉంది. దీపం అక్కడి నుంచి దశాబ్దాలుగా పెట్టుకుంటున్నారు, శతాబ్దంగా పెట్టుకుంటుంటే ఆ కొండ మీదకి దర్గా ఎట్టా పుట్టుకొచ్చిందండి. ఆ కొండ మీద దర్గా ఏంటి అసలు నాకు అర్థం కాలే. అది కుమారస్వామి కొండ మీద దర్గా ఎక్కడ